వాస్తు ప్రాబ్లం వస్తే ఇల్లు మారాలంటారు. కానీ ఇక్కడ మన రాఘవ గారు మాత్రం ఇల్లాలు మారాలి అంటున్నారు. ఈ వింత ఎక్కడైనా చూసారా? అయితే ఈ స్కిట్ చూడండి. లెట్స్ వెల్కమ్ అవర్ రాకెట్ రాఘవ along with his team. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఏం చేస్తున్నారు? మొన్న ఎక్స్ట్రా జబర్దస్త్ లోని మన బుల్లెట్ భాస్కర్ లేడు, గుండు చేయించుకుని మంచి పేరు కొట్టేశాడంట. అందుకని గడ్డం గీసుకుని మంచి పేరు కొట్టేద్దాం ట్రై చేస్తున్నాం. అది గీసుకుంటే కాదు, మంచిగా రాసుకుంటే వస్తది. ఏడు సెలవుకి వెళ్ళి కాఫీ పట్టరా ఇల్లు తెచ్చాను. బెల్లం అంటే ఇలా ఉండాలండి. ఏంటే చప్పగా ఉందండి, పంచదార వేయలేదా ఇందులోని? చప్పగా ఉందా? ఇప్పుడు తాగండి. పీకేవలే, బర్రె నూరు వేసుకుని జూరేస్తే తీయగా అయిపోద్దా? ఆగో, ఒకటి అడుగుతాను చెప్పవే. ఏంటి? నీకు ఏంటంటే ఇష్టమే చెప్పు. డబ్బు. డబ్బు పక్కన పెట్టు, ఏమి ఇష్టమో చెప్పు. పక్కన పెట్టిన డబ్బు. అది వదిలేవే, ఏమి ఇష్టమో చెప్పు. అది వదిలేస్తే నువ్వెందుకురా? నిన్నే వదిలేస్తాను కదా. సరే, దీని టెంపర్ ఏ రేంజ్ లో ఉందో. పెళ్ళాలంటే ఇలాగుంటారండి. దీని గురించి మీకు తెలియదండి. మన నెక్లెస్ షర్ట్ లో మీ ఇద్దరు నడిచి వెళ్ళిపోతుంటే ఇంత పెద్ద బంగారు నెక్లెస్ దొరికింది, అక్కడే వదిలేసి వచ్చింది. ఏమంటే డిజైన్ నచ్చలేదంట. ఇంత తింగరది ఎక్కడన్నా ఉంటదండి? అసలు దీన్ని కాదండి. కవులు ఎప్పుడు చూసినా సరే ఆడాళ్ళ అందాలనే పొగుడుతూ ఉంటారు, మగాళ్ళ అందాలను పొగడరు. ఎందుకో తెలుసా అండి? మా అందాలని పొగడడానికి పదాలు సరిపోవు. సరిపోతాయి. రే వేసుకోరా. పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు ముందు ఇలా మొగుని పట్టుకుని ఆయన మాట్లాడచ్చు. నీకు ఏ పెళ్ళోని పట్టుకొని అన్ని మాట్లాడినప్పుడు నేను అనుకుంటా నిన్ను. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యార్? బ్లడీ పక్కిటి పర్సన్స్. ఏం మాట్లాడుతున్నావురా? పక్షితులు అన్నాను. అదేదో ఇబ్బంది పడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎందుకు? తెలుగులోనే మాట్లాడొచ్చు కదా. నాకు ఇంగ్లీష్ బ్రహ్మానందంగా వచ్చు. బ్రహ్మానందంగా కాదురా, బ్రహ్మాండంగా వచ్చని చెప్పాలి. ఒరే, నీకే అంత ఇంగ్లీష్ వస్తే ఉన్న పరంగా వాటర్ స్పెల్లింగ్ చెప్పు. ఆట పడతా కూటు పడతా. మగ్గులో వాటర్ రా, మగ్గులో వాటర్ రా. లేకపోతే చూడు, మొగుడంటే గౌరవం లేదు, పెళ్ళమంటే గౌరవం లేదు. ఏం మాట్లాడుతున్నావు? నోరు మూయి. మాట అంటలేదా? మాట చెప్పగానే విన్న వాళ్ళని లేడీ గెటప్ అంటారు, వినే వాళ్ళని సెటప్ అంటారు, మరి పెళ్ళాన్నే షటప్ అంటారు, షటప్ అంటారు. నన్ను షటప్ అంటావా? అలాగే అమ్ముతో మీద పడిపోతుంది, వదిలేచ్చు కదా. అశోకులు, కన్నాలు పడ్డాయి, డ్రాయర్ ని సున్నాలు వచ్చాయి, చదువుని వదిలేయగలవా? సమరం అన్నాక సలహాలు, కాపురం అన్నాక కలహాలు ఉంటాయి. మరి సైలెంట్ గా చేసుకోవచ్చు కదా కాపురం. సైలెంట్ గా ఎలా చేసుకుంటామండి? స్కిట్ చేస్తాం కదండి, అలాగే చేద్దాం. అది తుమ్మా తుఫాన్ అలా తుమ్మిందంటే అదే నాకు అర్థం కావట్లేదు. దాని హెల్త్ లో ఏదో ప్రాబ్లం ఉంది. పండిట్ గారు, ఆయన ఎందుకు? మాకు ఆయనే డాక్టర్ గారు. ఒంట్లో బాగోలేకపోయినా పర్వాలేదు, ఇంట్లో బాగోలేకపోతే పోతారని చెప్పారు. ఎవరు చెప్పారు? మా తాతగారు. ఇంట్లో బాగా పోయాడా? ఒంట్లో బాగోలేకపోయారు. ఇదేంట్రా వెంకీ మంకి స్కిట్ కన్నా కన్ఫ్యూజింగ్ ఉంది. ఈడెక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడా, ఇక్కడే ఉంటాడా. సమస్య ఏంటి? మా ఆవిడ కరివేపాకు తుమ్మింది. తుమ్మిందా? ఇక్కడ వాస్తు బాలేదు. ఈ ఇంట్లో గుమ్మాలకి తలుపులున్నాయి. గుమ్మాన్ని తలుపులే ఉంటారా, తడికిలు ఉండవు. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే, త్యాగం చేయాలి. చెప్పండి గురుజీ, ఏం త్యాగం చేయాలి? మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మై గాడ్, నా కరివేపాకుని అన్యాయం చెయ్యలేరు. నేను చెప్పింది గనక నువ్వు చెయ్యకపోతే తను ముందు దగ్గుతుంది, ఆ తర్వాత జలుబు వస్తుంది. తను గనక ఒక్కసారి తుమ్మిందా, ఆ తుమ్ముతో పాటే పోతాది. నేను నిన్ను కాపాడుకుంటానే. ఎలాగన్నా మా ఆవిడ్ని కాపాడుకుంటాను. పెళ్లి ఎప్పుడులోగా చేసుకోవాలి. మాఘమాసం రాగానే చేసుకో, పోతావు. ఈ పర్ఫార్మెన్స్ ఏంట్రా అసలు? పెళ్ళం పోతుంది, బాధ ఉండదు కానీ పాట. ఏదో వాళ్ళు పాట వేస్తే పాటకి న్యాయం చేశాను కానీ మా ఆవిడికి అన్యాయం చేయలేదండి. మా ఆవిడని కాపాడుకుంటాను నేను. అవన్నీ నమ్మకూడదు. తుమ్మితే ఎవడన్నా పోతాడా? ఏమన్నా గారు ఆయన చెప్పానంటే నేను తుమ్మితే పోతాను. తుమ్మితే మహా అయితే విగ్గు కొడుతుంది, అంత మించి ఏముండదు.
ఇదే మన ఇల్లు. మీ అక్క కరివేపాకుని పిలుస్తానే, మా రెండో ఆవిడ పేరు తమలపాకు. కరివేపాకు అల్లుడు అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అల్లుడు. నీకు టీం లీడర్ తో పాటు బుర్రదని తప్పిందా? కంగారు చెప్తావేంటి? నా కూతుర్ని కాపాడుకోవడానికి చేసుకున్నాడయ్యా. నీ కూతురికి అన్యాయం చేస్తున్నాడు. ఒక పెళ్లి చేసుకునే భరించలేని ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకుంది. ఎందుకోసం అనుకున్నావు? ఎందుకోసం? నా కూతురు కోసం. నీ ఆరోగ్యానికి వచ్చే నష్టమేం లేదు. నువ్వు ఎన్నిసార్లు నేను తుమ్ముకో, పిచ్చిగా రెచ్చిపోయి తుమ్ముకో, ఈ ప్రపంచానికి వినబడేలా తుమ్ముకో. ఇది తుమ్మిందంటే ఈ తమలపాకుని ఎలా కాపాడుకోవాలి? తమలపాక నువ్వేంటి ఒక్క పండిట్జీ ఏం జరిగింది? రెండో ఆవిడ కూడా తుమ్మింది పండిట్జీ. అవును, వాస్తు బాలేదు, ఇంటి మధ్యలో బరువుంది. బరువుందా? మామగారు ఓ పని చేయండి, మీరు బయటికి వెళ్ళిపోండి చెప్తాను. మళ్ళీ బయటగా ఇప్పుడే వచ్చాను, మళ్ళీ బయటకు. దీనికి ఒకటే పరిష్కారం, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మళ్ళీనా? నేను చెప్పినట్టు కనుక చెయ్యకపోతే ఫస్ట్ మీ ఆవిడకి జలుబు వస్తది, ఆ తర్వాత దగ్గు వస్తది, వద్దు ఆ తర్వాత తుమ్ము వస్తది. వెంటనే నా మాట విని మూడో పెళ్లి చేసుకో. పోతావు. ఒక్క నిమిషం గురుగారు, ల్యాంతర్ ఉంది, యువతలు చెంబెట్టుకొని సరిపోద్ది. మీరు మంచిగా పెళ్లి చేసుకొని రండి. మీ ఇద్దరిని నేను కాపాడుకుంటాను. వెళ్ళి లోపల అన్ని ఏర్పాట్లు రెడీ చెయ్యండి. ఇలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. కరివేపాకు తమలపాకు ఇద్దరు బయటికి రండి, మీ ముద్దులు చల్లాయి వచ్చింది. అమ్మాయి లక్ష్మీదేవిలో ఉంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అల్లుడు. హారతి తీసుకొస్తానుండండి. దీని పేరేంటి? పొగాకు. ఏం చేస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నావు? అదే మూడో పిల్లం ఇంకా తుమ్మలేదంట అని. అదేంటి ఆ తొమ్మటి తుమ్మాలి, నీకు తెలీదు? తుమ్మేసింది. మూడో పిల్లం కూడా తుమ్మితేనే కదా నాలుగో పెళ్లి చేసుకోగలను. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు కథ విన్నావా? విన్నాను. ఇప్పుడు కొత్తగా అనగనగా ఒక మన్మధురావు, వాడికి 7 పెళ్ళాలని అందరూ చెప్పుకోవాలి. పైగా నాది 7 లక్కీ నెంబర్. అందరూ విన్నారు అంతే కదా? అంతే విన్నారు అని పెర్ఫార్మెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడు. అశోక్ రావు గారు అబ్బాయి అందగాడు, 5 అడుగులు ఉంటాడు. కట్నం ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చినా పర్వాలేదు. మీరే చూడాలి. ఎవడవరా? ఆడు ఫోన్ చేయలేదు కదరా, ఎలా వచ్చేసావు? అంటే ఆడి సెల్ ఛార్జింగ్ అయిపోయిందేమో, ఫోన్ చేయలేదు అని చెప్పి నేనే వచ్చేసా. అంటే మీ ఇద్దరు అనుకునే చేస్తున్నారన్నమాట ఇదంతానే. పండిట్జీ వింద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది రాఘవ గారు. తుమ్మితే పెళ్లి కొడుకు, ముందైతే తుమ్మితే కరోనా వచ్చింది, ఇప్పుడైతే పెళ్ళాం వస్తుంది. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది రాఘవ గారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, రావు గారు ఇలాంటి ఫెసిలిటీ ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. కానీ ఎలా ఆలోచించడం కష్టం స్కిట్టి కదా. ఇంతకీ సమరం సలహాలు, కాపురంలో కలహాలు, ఆ డైలాగ్ ఎవరు రాశారు? నేను మరి ఏమి రాశాడు రైటర్? నేను చెప్పింది రాశాడు సార్. ఇంకో అందరూ బాగా చేశారు, ప్రతి స్కిట్ కు అంటాం. ఇప్పుడు మట్టుకు అందరూ బాగా చేశారు.